ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో మకారము, శ్రీరామ బీజ మంత్రము, దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో సీతారామచంద్ర ప్రచోదయాత్. ఈ బీజమంత్రం పూర్వజన్మార్జిత మహాపాతకాలను నశింపచేస్తుంది. శ్రీమద్ రామాయణంలో ప్రధానంగా మన ముందు నిలిచేటువంటి రెండు స్వరూపాలు, ఒకటి రావణుడు అధర్మవర్తనంతో, పరద్రవ్యాపహరణ బుద్ధితో, బాహ్యమైనటువంటి జీవితం పట్ల అనేక రకాలైన వ్యామోహాలతో జీవించేటువంటి జీవితానికి నిదర్శనం రావణుడు. ధర్మానికి, త్యాగానికి, తనది అంటూ తానికి ఇది కావాలి అన్నటువంటి ఆశ ఏమాత్రం లేకుండా దేన్నైనా కూడా ఎదుటి వాళ్ళ కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నిస్వార్థమూర్తి శ్రీరామచంద్ర భగవానుని యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఈ రెండు వ్యక్తిత్వాలు మన ముందు నిలుచుకుంటాయి. అసాధారణమైనటువంటిది శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య వ్యక్తిత్వం, పవిత్రమైనటువంటిది. ఆకాశాన్ని మనం చూస్తాం, చాలా విశాలంగా కనపడుతుంది, నీలి వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీరామచంద్రుడు ఆకాశం వలె నీలివర్ణం కలిగినటువంటి వాడు, ఆకాశం వలె సర్వవ్యాపక స్వరూపుడు. సముద్రాన్ని మనం చూచినప్పుడు చాలా సుందరంగా ఉంటుంది, నీలివర్ణంతో ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి సాగరం వలె గాంభీర్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు, ఎంతో ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, నీలివర్ణం కలిగినవాడు. ఇలాగ మనం సామ్యం చెప్పుకుంటూ వెళితే ఆకాశంలో నుంచి నీలి మేఘం క్రిందకు దిగి నడయాడుతూ ఉన్నదా అన్నట్లుగా అందమైనటువంటి నీల సరోజం వలె భాషించేటువంటి వాడు ధర్మమూర్తి. అఖండమైనటువంటి విక్రమ పరాక్రమాలు కలిగినటువంటి వాడు, నిస్వార్థపూరితమైనటువంటి అంతరంగంతో విరాజిల్లేటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. భారతీయ సంస్కృతిలో రామాయణం ప్రధానమైనటువంటిది. రామాయణాన్ని విన్నా చదివినా మనసు పవిత్రమవుతుంది, జీవితం ధర్మవంతమవుతుంది. భారతీయ సంస్కృతితో మానవ హృదయం తాదాత్మ్యం చెందుతుంది. విదేశాలలో ఎంతోమంది రామాయణాన్ని చదివి ఎప్పుడూ చేతిలో రామాయణాన్ని అలాగ పెట్టుకొని చదువుకుంటూనే ఉంటారు. మధ్యలో ఏ విషయం గురించి పలకరించినా ఆ విషయం మాట్లాడకుండా రామునికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అంత తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది రామాయణం. జీవితాన్ని, మనస్సుని పవిత్రం చేస్తుంది, చాలా శాంతిని ప్రసాదిస్తుంది శ్రీమద్ రామాయణ పఠనం. సజీవంగా శ్రీరామచంద్రమూర్తి మన హృదయంలో ప్రత్యక్షంగా ఆసీనుడై మనలను ముందుకు నడిపిస్తున్నట్లుగా అంత అనుభూతి కలుగుతుంది ఆ పారాయణం చేసేటువంటి వారికి. సీతమ్మ కోసం శ్రీరామచంద్రమూర్తి పడే పరితాపం, చెట్ల దగ్గరకు వెళ్ళి, పుట్టల దగ్గరకు వెళ్ళి, నదీ నదాల దగ్గరకు వెళ్ళి, గోదావరి దగ్గరకు వెళ్ళి, బండరాళ్ళ దగ్గరకు వెళ్ళి, ప్రకృతిలో అన్నింటి దగ్గరకు వెళ్ళి సీతమ్మ కోసం మీరు చూసారా, మీరు సీతమ్మను చూసారంటూ దుఃఖిస్తూ అడగడం చూసినప్పుడు మన హృదయం పరితాపం చెందుతుంది. రామ పరితాపం అసాధారణమైనటువంటి పరితాపం. వైకుంఠ నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ కోసం చెందే పరితాపం చూసినప్పుడు భార్యాభర్తల మధ్య ఇంతటి అనురాగం ఉంటుందా అని అనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి వారధిని నిర్మించేందుకు మొట్టమొదట ఆ రామేశ్వరంలో ఈశ్వర పూజను చేసి ఆ శివలింగాన్ని పూజించారు, ఈశ్వర కృప కోసం అర్థించారు, వారధిని ప్రారంభించారు. ఆ వారధిని ప్రారంభించినప్పుడు
వారధిని 5 రోజులలో నిర్మాణం పూర్తి చేశారు. వారధి నిర్మాణం పూర్తయి ఇక లంకలో అడుగు పెడుతున్నప్పుడు మన హృదయం అంతా పులకరించిపోతుంది, గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. నిజమైనటువంటి భార్యాభర్తల మధ్య పవిత్ర బాంధవ్యానికి, నిజమైనటువంటి పవిత్ర ప్రేమకు తార్కాణం శ్రీరామచంద్రమూర్తి నిర్మించినటువంటి ఈ వారధి. లక్షలాది సంవత్సరాల క్రితమే గొప్ప ప్రేమకు అపూర్వ చిహ్నం ఈ వారధి. యుగ యుగాలుగా సీతమ్మని హృదయం నిండా నింపుకున్నటువంటి, ఏకపత్ని వ్రతం పాలించినటువంటి ఆ ధర్మమూర్తి రామచంద్ర ప్రభు యొక్క పవిత్ర ప్రేమకు అసలైనటువంటి నిర్వచనం ఈ వారధి. శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమకు ఇది చిహ్నం. మనం రామేశ్వరానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రదేశానికి వెళ్ళి చూసినప్పుడు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. శ్రీరామచంద్రమూర్తి ఎంత కష్టపడి ఈ వారధిని నిర్మించారో. లక్షలాది సంవత్సరాల యొక్క అనేక రకాలైనటువంటి తుఫాన్ల వలన, ఈ సునామీల వలన, వీటన్నిటి వలన ఈరోజు ఆ వారధి సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. భూమి అంతా కూడా ఆక్రమించుకునింది. ఇది వరకు ఆ వారధి బయటకు కనపడుతూ ఉండేది. అలా కనపడుతున్నటువంటిది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అనేక పరిస్థితులు వాతావరణంలో చేరుకున్నందువలన ఆ వారధి సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్ర జలాలు వారధిని నీటిలోకి ముంచివేశాయి. అయితే ఇప్పుడు కూడా మనం రామేశ్వరానికి వెళ్ళినప్పుడు భారతీయులు ఆ భూమిని చాలా పవిత్ర భూమిగా భావిస్తారు. చాలా పవిత్రమైన భూమిగా భావించి అక్కడ నేలను దున్నరు. ట్రాక్టర్లతో అసలు దున్నరు. రాళ్లను కూడా అక్కడ కొట్టడానికి భయపడుతూ ఉంటారు. అంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. రామేశ్వరం దగ్గర సముద్రం అలలు లేకుండా ఎంత దగ్గరగా మనం వెళ్ళి నడిచినప్పటికీ చిన్నపిల్లలు కూడా స్నానం చేసే అంతటి సులభంగా ఉంటుంది. అసలు కెరటాలు అక్కడ ఉండనే ఉండవు. అదే ధనుష్కోటి దగ్గర సముద్రం చాలా లోతుగా గాంభీర్యంగా కనిపిస్తుంది. ఆ ధనుష్కోటి దగ్గర సముద్రాన్ని చూడగానే శ్రీరామచంద్రమూర్తి యొక్క గాంభీర్యమే మన హృదయంలో నిండిపోతుంది. రామాయణంలో రావణాసురుని గురించి ఆలోచన మనకు అసలు రానే రాదు. ఎందువలనంటే అధర్మ వ్యక్తిత్వం వలన రావణాసురుని యొక్క జీవితం వెలవెలబోయింది. అందుకే సీతమ్మ అధర్మవర్తనమైనటువంటి జీవితం ఎలాంటిది అన్నప్పుడు ఒక చిన్న గడ్డిపోచను చూపించి ఇది అలాంటి జీవితం అంటూ పేర్కొనింది. ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రావణాసురుని గురించిన ఆలోచన కూడా అక్కర్లేదు. మహోత్కృష్టమైనటువంటి రఘువరుడు సర్వోత్కృష్టమైనటువంటి దివ్య వ్యక్తిత్వంతో కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి మేరు పర్వతాలంతటి ఎత్తుతో విరాజిల్లే దివ్యమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు అసలు ఎక్కడ కనిపించడు. ఒక అణువు క్రింద కూడా కనిపించడు. శ్రీరామచంద్రుడు గంగానది అయితే ఒక చిన్న నల్లగా ప్రవహించేటువంటి ఒక మురికి కాలువ లాంటి వాడు రావణాసురుడు. ఆయనలో అనేక రకాలైనటువంటి దివ్య లక్షణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధర్మవర్తనం వలన, స్త్రీలోలత్వం వలన ఇలాంటి స్థాయికి దిగజారిపోయాడు. అందుకని జీవితంలో ధర్మ అధర్మాల మధ్య సంఘర్షణ రామ రావణ యుద్ధం. ఆ యుద్ధం రామ రావణ యుద్ధం కాదు, ఆ యుద్ధం మీది, ప్రతి మానవులది యుద్ధం. మనం ఏ రోజు ధర్మంతో జీవించామో ఆనాడు శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శాలు మనలో పనిచేస్తున్నాయని అర్థం. ఏ రోజు మనం స్వార్థంతో భోగలాలసులమై రావణుని వలె జీవించినప్పుడు అధర్మం మన జీవితంలో పనిచేస్తున్నదని ఎవ్వరు మనకు చెప్పకుండానే మనకే అర్థమవుతుంది. అందుకే ఈ రామ రావణ యుద్ధం వారిద్దరిది కాదు, అది మానవులది. ఈ యుద్ధం ప్రతి ఒక్కళ్ళలో నిరంతరం కొనసాగుతూ ఉన్నది. చివరికి యుద్ధంలో గెలుపు శ్రీరామచంద్రమూర్తికే గెలుపు లభిస్తుంది. శ్రీరామచంద్రుడు లంకలో సముద్రం తీరంలో విడిది చేశాడు. ఈ సందర్భంలో రావణునికి హృదయం భయంతో నిండిపోయింది. ఎందుకంటే ఒక మానవుడు ఈ సముద్రాన్ని దాటి ఇక్కడికి రావడం అసంభవం అని తెలుసుకున్నాడు. అందులో రాముడు వనవాసంలో ఉన్నాడు. ఏ విధమైన
సైన్యం కానీ పరివారం కానీ ఏమీ లేదు. ఒక తమ్ముడు, భార్య, వాళ్ళు ముగ్గురు మాత్రం అరణ్యాలకు వచ్చున్నారు. 13 సంవత్సరాలు అరణ్యాల్లో కందమూల ఫలాదులు తిని శుష్కించిపోయినటువంటి ఒక మానవుడు తనల్ని ఏం చేయగలడు అనుకుంటాడు. అందులో ఇంత గాంభీర్యమైనటువంటి సముద్రాన్ని దాటి తన దగ్గరకు వచ్చి తనతో యుద్ధం చేయడం, ఒక మానవుడు ఏం చేయగలడు అనేటువంటి అహంకారంతో కష్టపడుతూ ఉన్నాడు రావణుడు. కానీ దివ్యమైనటువంటి ప్రేమ, బాధ్యత ఏమైనా చేస్తుంది అన్నటువంటిది ఇక్కడ మనకు నిదర్శనంగా గోచరిస్తుంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం ఎంత కష్టమైనా మనం చేయగలం. ప్రేమ లేనప్పుడు చిన్న పని కూడా మనం చేయలేం. ఈ రోజుల్లో మీరందరికీ తెలుసు, భార్యని ఎలా చంపాలి, ఎలాగ వదిలించుకోవాలి, ఎలాగ ఏం చేయాలనేటువంటి రకరకాలుగా ఈరోజు మానవులలో అనేక మంది అలాగ చేస్తున్నప్పుడు, లక్షలాది సంవత్సరాల క్రితం సముద్రానికి వారధిని కట్టి అవతలకు వెళ్ళి అంత శక్తివంతుడైనటువంటి రాక్షసుని, అంత బలవంతుడైనటువంటి రాక్షసుని అవలీలగా శ్రీరామచంద్రుడు సంహరించాడు. ఇది రాక్షస గుణాల మీద మానవుడు సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం అని చెప్పుకోవచ్చు. అవును, ఇది అపూర్వమైనటువంటి విజయం. మానవులు తలుచుకుంటే ఏదైనా కూడా సాధించగలరు అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఎప్పుడు మనం సాధించగలం? శ్రీరామచంద్రమూర్తి వలె ధర్మంగా జీవించినప్పుడు, అప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. ఇది మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఇక రామ ఈ వారధి నిర్మాణాన్ని గురించి వచ్చినప్పుడు మన హృదయానికి గాయపరిచేటువంటి అనేక సంఘటనలు జరిగాయి. భారతదేశానికి శ్రీలంకకు మధ్య 30 కిలోమీటర్ల పొడవున ఈ వారధి ఉన్నది. సముద్రానికి వారధిని కట్టగలిగినటువంటి శాస్త్రజ్ఞానం, సముద్ర జలాలను త్రాగునీటిగా మార్చుకోగలిగినటువంటి అద్భుత జ్ఞానం ఆనాటికే ఉందని తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే రామేశ్వరంలో అపూర్వమైనటువంటి బావులు ఉన్నాయి దేవాలయంలో. ఆ బావి జలాలతో స్నానం చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ బావులలో ఉన్నటువంటి జలం మధురాతి మధురమైనటువంటి తీయని జలం. సముద్ర జలాలను మధుర జలాలుగా మార్చగలిగేటువంటి శాస్త్ర విజ్ఞానం 17.5 లక్షల సంవత్సరాల క్రితమే భారతీయులకు ఉన్నది అని ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తూ ఉన్నది. రామేశ్వరం వద్ద ఈ షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి బాంబే నుంచి డైరెక్ట్గా వైజాగ్ వచ్చేదానికోసంగా ఒక కెనాల్ కావాలంటూ ఒక ప్రాజెక్టును ప్రపోజల్ చేశారు. దక్షిణంలో భారతదేశంలో ధనుష్కోటి నుంచి నార్త్ శ్రీలంకలో తలై మన్నార్ వరకు నౌకాయానానికి అక్కడ సాగరం అనుకూలంగా లేదు. కొన్ని ప్రదేశాల్లో లోతు తక్కువగా ఉంది. అది నౌకాయానానికి సరిగా లేదు. భారతదేశం శ్రీలంకతో కలుపుతూ ఒక ఎస్ వంటి ఆకారంతో ఈ సారథి నౌకాయానానికి అడ్డుగా ఉంది. ఈ వారధి విశాలంగా వంపు తిరిగి ఉంది. 1916వ సంవత్సరానికి పూర్వం తమిళనాడు నుండి శ్రీలంకకు ఈ వారధి మీద నుంచి మనుషులు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండేవారు. అక్కడి నుంచి కూడా మనుషులు భారతదేశానికి వస్తూ ఉండేవారు. ఇలాగా ఈ యొక్క వారధి మీద బాగా రాకపోకలు సాగుతూ ఉండేవి. తమిళనాడులో బ్రిటిష్ టైంలో ఈ విషయాన్ని సేకరించి రికార్డు కూడా చేశారు. నౌకాయానం కోసం ఈ ప్రాంతంలో సర్వే చేసి నౌకాయానం చేయాలని 1860వ సంవత్సరంలో కొన్ని ప్రతిపాదనలు కూడా జరిగాయి. మన దేశం స్వతంత్ర దేశమైన తర్వాత 1955వ సంవత్సరంలో మరలా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ రిపోర్ట్లో ఈ కెనాల్ తవ్వి నౌకాయానానికి మార్గం ఏర్పరచాలి అంటూ సూచించింది. స్వాతంత్రానికి ముందే అనేక కమిటీలు ఏర్పడి దాదాపు 8 కమిటీలు ఇక్కడ కెనాల్ కావాలి అంటూ ప్రపోజల్ చేశాయి. అయితే 2002వ సంవత్సరంలో భారత కేంద్ర ప్రభుత్వం ఈ కెనాల్ ప్రాజెక్టుకు తన ఆమోదాన్ని తెలిపి ఈ రామ సేతును అక్కడక్కడ తెగగొట్టి కెనాల్ నిర్మించాలన్నటువంటి దానికి వారు ఆమోదాన్ని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు చేసేందుకు వాళ్ళకు కలిగినటువంటి ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్లు అక్కడికి తీసుకుని వచ్చారు.
2 సార్లు కోట్లు విలువ చేసే ఎక్విప్మెంట్లన్నీ కూడా అందులో నీళ్ళల్లో మునిగిపోయాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు అక్కడ వచ్చాయి. ఈ వారధిని రక్షించుకోవాలని రామవారధి పరిరక్షణ సంస్థ ఒక కేసు పెట్టి సుప్రీంకోర్టుకి వేసింది. సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి అసలు ఇది రాముడే నిర్మించినటువంటి వారధి అన్నందుకు ఆధారాలు ఏమీ కనపడడం లేదు అంటూ ఆ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి కోట్లాది మంది భారతీయుల యొక్క మనోభావాలను దెబ్బతీసింది. భారతీయుల మనస్సును ఈ యొక్క స్టేట్మెంటు చాలా కుదిపివేసింది. అందరి మనసులు చెదిరిపోయాయి. భారత ప్రభుత్వం ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? ఇలాంటిది ఇవ్వకూడదు కదా. భారతీయులకు రామాయణం అంటే ప్రాణం అన్నమాట, జీవనాడి రామాయణం. భారత ప్రభుత్వం ఇది రాముడే కట్టాడని ఏమిటి నిదర్శనం అంటూ మాకు ఏమి నిదర్శనాలు చూపిస్తారంటే అడుగుతున్నప్పుడు 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఏమి నిదర్శనాలు ఇప్పుడు భౌతికంగా ఎవరు చూపించగలరు? అంతేకాదు, కేంద్ర పర్యావరణ శాఖ ఈ రామవారధిని తెగగొట్టేందుకు అనుమతినిచ్చింది. అది ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది, మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ముందు తరాలకు, పురాతన పరిశోధనలకు, భూమి మీద నాగరికతను తెలుసుకునేందుకు ఎన్నో సమాధానాలు ఈ వారధి వలన తెలియగలం. ఈ వారధిని కట్టే శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళి రావణుని సంహరించి సీతమ్మని తీసుకుని వచ్చాడు. అపూర్వమైనటువంటిది రామాయణం. అమృతాత్మ స్వరూపులారా, ఈ యొక్క వారధిని ఎప్పుడు తెగకొట్టాలని భారత ప్రభుత్వం తలచిందో నా హృదయం చాలా కలతపారిపోయింది. ఈ వారధిని ఎట్టి పరిస్థితుల్లో తెగగొట్టకూడదు అంటూ సంకల్పించినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క ప్రేమకు ఈ యొక్క దివ్యమైనటువంటి వారధి ప్రతిరూపంగా నిలిచి ఉన్నది. అందుచేతనే భారతీయుల యొక్క మనోభావాలు ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతినకూడదు. సర్వోత్కృష్టమైనటువంటి సంస్కృతి విలువలను మనందరం పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశ్యంతోనే ఈ విషయాలన్నీ కూడా మీ ముందుంచాను. శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుడు ఈ వారధిని నిర్మించారు. ఎవరి కోసం ఈ వారధి నిర్మించారో వాళ్ళు ఈ వారధిని రక్షించుకుంటారు. అందువలన ఎవరు దీని గురించి ఏ విధమైనటువంటి ఆందోళన చెందనక్కర్లేదు. అమృతాత్మ స్వరూపులారా, శ్రీరామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు, సమస్త మానవాళికి ధర్మానికి ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడు. ఆ పావనమూర్తి పాదపద్మాలకు హృదయపూర్వకంగా ఆత్మాంజలిని సమర్పిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.